నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్రం విధించిన తాత్కాలిక బ్యాన్ ని టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ తేజస్ కార్య ధర్మాసనం కాసేపట్లో ఈ పిటిషన్ను విచారించనుంది. పేపర్ లీక్లను అరికట్టడం, చాటింగ్ నెట్వర్క్ల మోసాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా టెలిగ్రామ్ యాప్ పై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాక్సెస్ ని నిషేధించింది. జూన్ 30 వరకు యాప్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ని కూడా డిజేబుల్ చేసింది. పేపర్ లీక్స్ కోసం చాటింగ్ ర్యాకెట్స్ టెలిగ్రామ్ యాప్ ని అధికంగా వినియోగిస్తున్నట్టుగా దర్యాప్తులు వెల్లడైంది. ఈ క్రమంలోనే కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా కేంద్రం నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లారు టెలిగ్రామ్ నిర్వాహకులు. గుజరాత్ వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్ ని బస్సు ఢీకొట్టిన ఘటనలో 6 చనిపోయారు, మరో 20 మందికి గాయాలయ్యాయి. వడోదరాలోని హలోల్ రోడ్లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో 45 మంది ప్యాసింజర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.